అంటే అప్పటి వరకు కూడా రాజకీయాలు చూస్తూ ఉన్నారు, బట్ మీరు డైరెక్ట్గా మీరు రాజకీయాలు ఎంట్రీ ఇచ్చారు అప్పుడు ఒకసారి మన పార్లమెంట్కి అరుణ కంటెస్ట్ చేసింది చూసిన జయపాల్ రెడ్డికి ఇవ్వకుండా. అప్పుడు అన్నారు సార్ పిలిచి ఈయనతోనేమన్నారు, సీతను నిలబెడితే బాగుంటుందేమో అని అంటే, లేదు సార్ వినదు నాకు, మీకు కావాలంటే మీరు వచ్చి చెప్పండి అని అన్నారు. సార్ పిలిచిండు నన్ను, పిలిచి నిలబడమ్మా అంటే వద్దు సార్, ఈయన పాలిటిక్స్ నేను పాలిటిక్స్, పిల్లలు చిన్నగా ఉన్నారు, మనం ఊరందరినీ సర్ది మన ఇంటిని సర్దుకోకపోతే బాగుండదు. ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు బికమ్ లైక్ దట్, నాకు ఇంట్రెస్ట్ లేదు, దట్స్ ఓకే. ఇప్పుడు అరుణ గారికి ఇచ్చేది, అప్పుడు అరుణకి ఇచ్చిండ్రు, షీ లాస్ట్. నెక్స్ట్ టైం జిల్లా పరిషత్ అన్నప్పుడు చంద్రబాబు గారు నాతో ఏమనలే, కానీ నేను ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేచే వరకు 6 o'clock మా ఇంటి ముందు అందరు మా లీడర్స్ అందరు, కాన్స్టిట్యున్సీ లీడర్స్ అందరు ఉన్నారు. ఏందన్నా ఇట్లా వచ్చిండ్రు మీరు అని అంటే, ఐ వాజ్ గెట్ మా బావగారు బిడ్డది పెళ్ళి ఉండే, సో ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఏందన్న ఇంత పొద్దున్న వచ్చిందంటే, మా జిల్లా పరిషత్ ఉమెన్ అయింది, దేవరకద్ర జనరల్ ఉంది, మీరు కంటెస్ట్ చేయండి. నాకు ఏం తెలుసు నా జిల్లా పరిషత్, ఐ డోంట్ నో వాట్ దే డూ, అసలు జిల్లా పరిషత్ దేనికి వర్క్ చేస్తుంది, ఏం చేస్తారని నాకు తెలియని దాన్ని తీసుకుపోయి మీరు అక్కడ కూర్చోబెట్టాలని అంటే లేదమ్మా మీరు నిలబడాలి, ఎట్లనే చేసి నిలబడండి అక్కడ, లేదు మనకు ఛాన్స్ ఉంది కదా అని అన్నారు. అలా మా మామగారు ఉన్నారు అప్పుడు, హీఈస్ అ వెరీ గుడ్ పాలిటిషియన్, అంటే కింగ్ మేకర్, కానీ హీ నెవర్ వాజ్ ఇన్ అన్నాడు. అంతమందిని అడుగుతున్నప్పుడు ఎందుకు వద్దుంటావు, పోయి నామినేషన్ అయితే వేయరాదు. ఆ రోజు లాస్ట్ డే నామినేషన్కి, ఇక నామినేషన్ వేయరాదమ్మా, ఏమైతే చూద్దాం ఏమవుతుందో అని. సరే అని చెప్పి లాస్ట్ మినిట్ పోయి నామినేషన్ వేసిన, 10 days అటు ఇటు పరిగెత్తినాం. ఐ వాజ్ జిల్లా పరిషత్ జెడ్పీటీసీ. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి క్యాంప్ పెట్టి సార్ పిలిచి చెప్పిండ్రు ఆ రోజు, ఇట్లా నేను చేస్తున్నాం మేము వర్క్ పార్టీ కోసం అంటే, ఓకే సార్ మీరు ఇక నమ్మకం పెట్టినప్పుడు అని 5 years ఇట్లా చిట్కెలా అయిపోయినాయి. ఐ లైక్ ఇట్, ఐ వర్క్డ్ అండ్ ఐ లైక్డ్ ఇట్ వెరీ మచ్ ఆల్సో. అయితే అనుకోకుండా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జెడ్పీటీసీగా ఎన్నికై జెడ్పీ చైర్మన్ గా మీరు ఉన్నారు. దాని తర్వాత మీరు ఎటువంటి చేంజ్ తీసుకొచ్చారు జిల్లాలో? చేంజ్ అంటమ్మా, మనము ఏది కాకుండా ఇంట్లో కూర్చొని చాలా మాట్లాడొచ్చు మనం, బట్ వెన్ యూ ఆర్ ఇన్ దట్ సీట్ అండ్ యూ హ్యావ్ టు డూ సంథింగ్, ఇట్ ఈస్ అ వెరీ టఫ్ జాబ్. ఎంతమంది మనకు ఇవి కావాల్సి వస్తుంది, తర్వాత మన సీనియర్స్ ఉంటారు, వాళ్ళు దానికి ఇది చేస్తుంటారు. అందులో మాకు జనార్దన్ రెడ్డి గారికి, ఇంకా నాగం జనార్దన్ రెడ్డికి మా ఆయనకి చుక్కెదురు అన్నట్టు, దే ఆల్వేస్ యూస్ టు హ్యావ్, ఇద్దరు ఒకటే పార్టీ అయినా కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండేది. ఐ డోంట్ నో వాట్ ఆయన ప్రాబ్లం ఏందో మనకు అర్థం కాదు. అంటే అలోన్ ఉండాలా డిస్ట్రిక్ట్లో నేనే అనుకునేవాడేమో, కానీ పెద్ద ఆయన అనుకోవడంలో తప్పు లేదు, కానీ మిగతా వాళ్ళని కూడా కరెక్ట్గా అట్లా అదే విధంగా చూసుకోవాలి. అది చాలా ఇబ్బంది పడిన నేను, అంటే ఇబ్బంది ఏం పడలేదు, నేను క్యాజువల్గానే తీసుకున్నా. కానీ ఇక మా ఆయన ఒకరోజు ఏదో మన స్టాండింగ్ కమిటీస్ మెంబర్స్ ఏమన్నారు, ఈయన ఇచ్చిన మెంబర్స్ వేయకుండా జనార్దన్ రెడ్డి ఇచ్చిన మెంబర్స్ వేసిన నేను. ఆయన బాగా గొడవ పెట్టుకున్నాడు, తను గొడవ పెట్టుకొని వాకౌట్ చేసిండు, నా సభలనే వాకౌట్ చేసిండు మా ఆయన. పొద్దున్నే హెడ్లైన్స్, భార్య సభలో భర్త వాకౌట్ అని. అయితే టోల్డ్ హిమ్, నేను మీరు ఎంతమంది కమిటీ మెంబర్స్ వేసినా ఐ విల్ బి ద చైర్మన్, లాస్ట్ వర్డ్ ఈజ్ మైన్, వై షుడ్ యూ వరీ, ఐఎమ్ దేర్ ఇన్ ద సీట్. ఇట్లాంటి చిన్న చిన్న వీటికి మనము బయటపడద్దు మనము. సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ చేసాను. బాగా పెద్ద గొడవ అయింది ఆ రోజు, అందరు కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ వచ్చి ఊర్లో జమ అయినరు, రిజైన్ చేస్తానన్నారు. ఈయన అన్నయ్యనే ఇంకా అయినాక ఐ థాట్ అమ్మో ఇప్పుడు ఇంటికి పోతే ఇబ్బంది పడతా నేను, వద్దులే అని హైదరాబాద్ వచ్చేసాను నేను. సబ్సైడ్ అయిన తర్వాత ఐ టోల్డ్ హిమ్, ఐఎమ్ ద చైర్మన్ దేర్, వై షుడ్ యూ వరీ, నేను ఉన్నాను కదా చేస్తాను కదా, ఎందుకు ఏమి ఇబ్బంది, నువ్వు ఆ జనార్దన్ రెడ్డి తొత్తు అది ఇది అన్నాడు. ఏమన్నా అనుకోలే, 2 రోజులు అయితే ఇట్ విల్ సబ్సైడ్, అప్పుడున్న కోపం ఉండదు కదా. అదర్వైజ్ ఐ డింట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. ఆఫీసర్స్తో కొంచెం ప్రాబ్లమ్స్ అప్పుడప్పుడు, అంటే ఉమెన్ అనే వరకు దీస్ పీపుల్ దే వర్క్ ఇన్ అదర్ డిస్ట్రిక్ట్స్ అండ్ కమ్ హియర్. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటాడు, కొంతమంది ఎడ్యుకేటెడ్, దట్ ఈస్ నాట్ దేర్ ఫాల్ట్. మీరు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఎడ్యుకేటెడే ఉండాలన్నప్పుడు ఎడ్యుకేటెడ్ వస్తారు. వెన్ దేర్ ఇస్ నో రిజర్వేషన్స్ లైక్ దట్, ఎడ్యుకేషన్ రిజర్వేషన్ అక్కడ లేనప్పుడు ఎనీబడి కమ్. ఇప్పుడు హస్బెండ్ బాగా వర్క్ చేసి ఉంటాడు, ఉమెన్ అని వస్తుంది, వైఫ్ నిలబెడతాడు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రాంగ్, బట్ ఈ ఆఫీసర్స్ ఏం చేస్తారు, అట్లాంటి ప్లేసెస్ అలా చేసి వచ్చి దే థింక్ ఎవ్రీబడి ఈస్ ద సేమ్. దానికి నేను చుక్కెదురు అసలు మాకు అక్కడ ఈ మేడం ఇట్లా చూడకపోతే, దట్ ఈస్ హర్ విష్, డోంట్ టాక్ అబౌట్ అదర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా సీనియర్స్ వాళ్ళు చేసేది వాళ్ళ ఇష్టం. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐ కెన్ రీడ్ అ ఫైల్ నేను చదవగలుగుతాను. వాట్ ఈస్ దేర్ రాంగ్ ఐ పాయింట్ అవుట్ ఇట్ యూ. నువ్వు అన్నదానికి నేను కరెక్ట్ అనేది లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వర్క్ విత్ మీ, గెట్ యువర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్డ్. నాకు ట్రాన్స్ఫర్ ఉండదు, మీరు ఇష్టం ఉన్నా లేకున్నా 5 సంవత్సరాలు నేను జిల్లా పరిషత్ చైర్మన్, నాకు ట్రాన్స్ఫర్ ఉండదు. సో ఇట్ ఈస్ బెటర్ ఆఫ్, యూ డోంట్ లైక్ టు వర్క్ అండర్ అ ఉమెన్, యూ డోంట్ లైక్ టు వర్క్ ఫర్ మీ,
ప్లీజ్ గెట్ యువర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్. మీకు హెల్ప్ కావాలా, నేను చేస్తాను, ఓకే. నేను చేస్తాను. అంతేగాని ఇట్లాంటి పనులు ఇక్కడ చేయొద్దు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఐ పుట్ మై లెగ్ డౌన్ ద ఫస్ట్ డే ఐ వెంట్ దే. ఓకే. అంటే ఇక ఉమెన్ కదా ఏమన్నా చేయొచ్చు అనే ఆలోచనలు ఉన్నోనికి కొంచెం అక్కడికి. ఇంకోటి మా జనరల్గా మా పబ్లిక్ అందరు ఏం చేస్తారు, జెడ్పీ చైర్మన్ మా మేడమే కదా అని ప్రతి సెక్షన్కు పోయి వాళ్ళని ఏదో బెదిరించి అది చేయకపోతే నేను చెప్పిరా, నేను ఉన్నాను కదా సీట్లో, మీరు నా దగ్గరికి రండి, యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, అతను నా దగ్గర పిలిపించి మీకు చెప్తా, అంతేగాని వాళ్ళ దగ్గర పోయి బెదిరిస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు. దే ఆర్ మై స్టాఫ్. ఓకే. యు ఆర్ మై జెడ్పీటీసీస్, దే ఆర్ మై స్టాఫ్. నేను ఇద్దరిని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అట్లాంటి పని చేయొద్దు. ఈసారి మీరు అట్లా చేస్తే నేను షట్టర్స్ పెట్టించి లాక్ వేపిస్తాను, మీరు లోపలికి రాకుండానే చేస్తా. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ కమ్ టు మీ, వెన్ ఐ కాంట్ సాల్వ్ ఇట్ దెన్ విల్ సిట్ అండ్ టాక్ అబౌట్ ఇట్. అంతేగాని ఇట్లా చేయడం మంచిది కాదు. దే కీప్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ గవర్నమెంట్స్. వాళ్ళు అందరూ ఒకలాగా ఉండాలంటే కష్టం కదా అనేది. దట్ వే ఐ వర్క్ మై సెల్ఫ్ త్రూ 5 years. ఇట్ వాస్ వెరీ నైస్. నాకు ఎమ్మెల్యే కంటే ఇంకా జిల్లా పరిషత్ చైర్మనే చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఆల్ మై జెడ్పీటీస్ యూస్ టు కమ్ దేర్, సిట్ విత్ మీ, టాక్, హ్యావ్ టీ, ఎవ్రీథింగ్. అంటే ఆల్ ఏముంది లేండి కానీ కాంగ్రెస్ వాళ్ళు మేమే కదా అప్పుడు, బీజేపీ ఇద్దరే ఉంటారు. I had a good time. No shikayats about జిల్లా పరిషత్. దాని తర్వాత రాజకీయాల్లో బాగా బిజీ అయిపోయారు. బట్ పర్సనల్గా అంటే ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేసేవారు? ఒక పక్క ఈవినింగ్ నైట్ వరకు అందులో బాగా స్ట్రెస్గా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేసేవారు? My mother and my mother-in-law, both of them there. They're there. My father-in-law also there. బట్ ఎంత ఉన్నా యూస్ టు కమ్ బ్యాక్ హోమ్. ఆడ ఒక 2-3 days ఉన్నా మళ్ళీ వచ్చి పిల్లల్ని చూసుకోండి. ఎవర్ ఇన్ స్కూల్ స్టిల్. ఒక ఆయన 10th, ఒక ఆయన ఇంకా 8th, 7th లో ఉండే. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ కూడా. వాళ్ళు మనను కరెక్ట్గా ఇది చేయలేకపోతే కష్టం. ఏ పదవి మై హస్బెండ్ ఆల్సో వాజ్ లైక్ దట్. సో ఇక నేను అక్కడ ఉన్నప్పుడు తను వచ్చి హైదరాబాద్ చూస్తుండే. వెన్ ఐ కేమ్ లేట్ ఆర్ నేను వస్తున్నా మహబూబ్నగర్ కంటే మంచిగా ఇద్దరు పిల్లలు ఆయన కలిసి కుక్ చేసి పెడుతుండ్రు ఏదైనా ఉంటే, ఏదైనా ఇష్టం ఉన్నది అనేది. దట్ వే ఐ డి నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. అండ్ మేము ఎప్పుడు కూడా ఆఫీస్ వర్క్ ఇంట్లో ఎప్పుడు మాట్లాడకపోయేది. హీ నెవర్ యూస్ టు. నా ఆఫీస్ వర్క్ తను ఎప్పుడు కూడా అడ్డం రాకపోయింది. నేను ఏం చేసిన నథింగ్ లైక్ దట్, నెవర్. అండ్ హీ యూస్ టు పబ్లిక్లోకి పోయినా హీ యూస్ టు గివ్ డ్యూ రెస్పెక్ట్. యాజ్ నేను జిల్లా పరిషత్ చైర్మన్, హీఈస్ అ సబార్డినేట్ టు మీ, హీఈస్ అన్ ఎమ్మెల్యే. ఇంతమందిలో ఉన్నా ఇప్పుడు మీటింగ్ అవుతుంటే కూడా అందరూ నేను లేచిన పడుతుంటే దట్ డ్యూ రెస్పెక్ట్ హీ యూస్ టు గివ్ మీ. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు రేపు భార్యను తీసేసి భర్తల సీట్లలో కూర్చొని రాజకీయాలు చేసే రోజులు ఇవి. అట్లాంటప్పుడు ఏమైందంటే వెన్ యూ నాట్ గివింగ్, మీరే రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఆఫీసర్ ఇట్లా రెస్పెక్ట్ ఇస్తారు? కరెక్ట్, ఇవ్వడానికి రాదు. అట్లా దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనేది నేను అంటాను. ఇఫ్ దే సంథింగ్ షీ డజంట్ నో ఎనీథింగ్, ఇట్స్ నాట్ హర్ ఫాల్ట్. మీరు తెచ్చి కూర్చోబెట్టినారు, ఇంటి దగ్గర చెప్పి తీసుకురండి. మీరు తీసుకొచ్చి ఇట్లా అడగండి, ఇట్లా మాట్లాడండి అని చెప్పండి. కానీ ఆమెను పక్క చెప్పి మనం పోయి కూర్చుంటే ఆఫీసర్ ఆల్సో రేపు ఆమె పిలిచేదని చెప్పినా సార్ని అడుగుతాము అని చెప్పే పరిస్థితికి మనం తీసుకొస్తున్నాం. అది కరెక్ట్ కాదు. ఇఫ్ యూ వైఫ్ కాంట్ డూ ఇట్, దెన్ పుట్ హర్ అసైడ్. యాజ్ అ హౌస్ వైఫ్ గౌరవం ఉంటుంది. ఇక్కడికి వచ్చి అగౌరవ పరేగదాని కానీ ఇంటి దగ్గర ఉండి గౌరవం ఉండడం బెటర్ అని నేను అనుకుంటాను. అలాగే మీరు అన్నట్టుగానే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నా కూడా మీ ఇద్దరు కలిసి అసెంబ్లీలో వర్క్ చేశారు. అంటే ఎలా అనిపించేది మీకు? మీ చుట్టుపక్కల ఫస్ట్ బ్యాచ్ అండి నేను, ఫస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫస్ట్ మీరే. అవును, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే ఫస్ట్ టైం ఇద్దరం అయినాము. ఒకటే చాలా మంది అయింది కానీ ఒకరు పోతేనో వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే ఎమ్మెల్సీగానో ఏదో అయింది. కానీ 2 MLAs ఫ్రమ్ పక్కపక్కన కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎప్పుడు ఎవరు కాలేదు. వి ద ఫస్ట్ వన్స్. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దట్ వాజ్ ఆల్సో, ఇట్ వాజ్ నాట్ అన్ అచీవ్మెంట్ బట్ ఇట్ వాజ్ అవర్ పీపుల్స్ గిఫ్ట్ టు అస్ అన్నట్టు అనుకుంటాను నేను.